ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున మా మున్సిపల్ అధికారులు, మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ నాయకులు అందరూ కూడా వన మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 61వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి ఉమ్మడి రమాదేవి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు సూరి కానీ, పెప్సీ కానీ, కనకారావు కానీ, ఉమ్మడి వెంకట్రావు కానీ అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పార్కులో పెద్ద ఎత్తున వన మహోత్సవాన్ని ప్రారంభించాం. ఇప్పుడే మా అక్క చెల్లెలందరితో ప్రతిజ్ఞ చేయించాం. అట్లాగే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాం. ప్రతి ఇంటి ముందు మరొకసారి మొక్క నాటుతాం. ప్రతి ఇంటికి 2 మొక్కలు కావాలన్నా 3 మొక్కలు కావాలని సప్లై చేస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1 కోటి మొక్కలు ఈ ఒక్కరోజే నాటాలని ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. దాన్ని అన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ చేస్తాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాన్ని చేపడతాం. ఈ మొక్కల పెంపకంలో మా మహిళా సోదరీమణులు బాధ్యత తీసుకోవాలి. ఇంటి ముందు మొక్కని పెంచే బాధ్యత, ఆ మొక్కని ఒక చెంబుడు నీళ్లు పోసి బతికించే బాధ్యత, సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్ నుంచి ట్రీ గార్డులు కానీ, అలాగే మా శానిటేషన్ సిబ్బంది ద్వారా ట్రాక్టర్ల ద్వారా మొక్కలోకి నీళ్లు కానీ అన్ని చర్యలు మేము కూడా చేపడతాం. మొక్కని ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా అందరూ కూడా ప్రజలు చూసుకొని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఆక్సిజన్ అందించే మొక్కలు కాపాడుకొని పర్యావరణ సమతుల్యాన్ని కనుక కాపాడుకుంటే సకాలంలో వర్షాలు పడతాయి, ఈ టెంపరేచర్లు తగ్గుతాయి. కాబట్టి ప్లాస్టిక్ని నిషేధించుకుని ప్లాస్టిక్ వాడకాన్ని వదిలేసి సహజ వనరులైనటువంటి వాటితో మనం వస్తువుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ మంచి కార్యక్రమాన్ని 61వ డివిజన్లో చేపట్టినటువంటి అధికారులకు అందరికీ అభినందనలు తెలియజేస్తాను.